కిర్లంపూడి మండలం జగపతి నగరం సోమరాజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతా కోదండరామస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం గత 49 రోజులుగా నిర్వహిస్తున్న మూడవ సప్తాహ మహోత్సవం ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద స్వామివారి కళ్యాణం, శాంతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, గొప్ప ఆధ్యాత్మిక పరుడు సంపర్ సుధాకర్ శ్రీ వినాయకవర్మ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంపర్ సుధాకర్ శ్రీ వినాయకవర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం 49 రోజుల పాటు సప్తాహ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం పట్ల రామాలయం కమిటీ ప్రెసిడెంట్ బొడ్డేటి సత్యబాబు, ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి సంపర్ సుధాకర్ వినాయకవరంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ కుమారుడు తోట వరుణ్, జగపతి నగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, కిర్లంపూడి సొసైటీ ప్రెసిడెంట్ కుర్ల చిన్నబాబు, టీడీపీ నాయకులు తూమ్ కుమార్, చదరం చంటిబాబు, కాళ్ళ వెంకటేష్, గుడాల రాంబాబు, దాడి రాజగోపాల్, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 49 రోజుల పాటు నిర్వహించిన సప్తాహ మహోత్సవ కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామం సోమరాజుపేట రామాలయంలో శ్రీ మణిమ్మ గారు నిర్మించినటువంటి విగ్రహాలు, బాలవిరాజు విగ్రహాలు ప్రారంభించారు. మరి ఈ సప్తాహం అనే కార్యక్రమాన్ని 2005లో ప్రారంభించారు మా పెద్దలు. అలాగే 2008లో కూడా ఒక సప్తాహం చేశారు. 2018లో రెండవ సప్తాహం ప్రారంభించారు. మరి మూడవ సప్తాహంగా 2026లో మనం ప్రారంభించి 22/8/2026 స్టార్ట్ చేశారు. మరి నిన్నటితో ఈవేళ ఉదయం 8 గంటలతో సమాప్తమైంది. మరి అనంతరం కూడా ఈ సప్తాహ కార్యక్రమంలో మా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని చక్కగా భజన కార్యక్రమాలు చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమం అనంతరం కూడా శ్రీరామనవమి సందర్భంగా కూడా స్వామివారి కళ్యాణం సమర్పించి గ్రామంలో భారీ అన్నదాన సందర్భంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో భారీ ఎత్తున అన్నదానం సంతర్పణ జరిగింది. మరి దీనికి విరివిగా 10,000 మందికి సుమారు ఈ యొక్క అన్నదాన సందర్భంలో పెద్దలందరూ పాల్గొన్నారు. అందుకు ఇచ్చేసినందుకు వారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మరో 4 సంవత్సరాల్లో దేవుని ఆశిస్తున్నట్టే మరొక సప్తాహ కార్యక్రమం చేయడానికి పెద్దలందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నమస్కారం. జై శ్రీరామ్ అండి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామం సోమరాజుపేట అండి. శ్రీ సీతా కోదండరామస్వామి వారి ఆలయం కీర్తిశేషులు కోకా మణమ్మ గారు సహాయ సహకారాలతో నిర్మించిన ఆలయం అండి. ఈ ఆలయంలో గతంలో కూడా మేము మా పెద్దలు 2 సప్తాహాలు కూడా చేశారండి. అదేవిధంగా మరి ఈ సంవత్సరం 2026 8వ తారీఖు 2వ నెల 2026 తారీఖుని ప్రారంభించి 3వ నెల 28వ తారీఖు 2026 వరకు కూడా ఈ యొక్క సప్తాహ మహోత్సవ కార్యక్రమం జరపబడిందండి. అలాగే దీని అనంతరం అన్నదాన సంతర్పణ కార్యక్రమం కూడా భారీ స్థాయిలో మా గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతో మరి కూడుకొని ఈ రోజున మేము ఈ యొక్క అన్నదాన సంతర్పణ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. విశేషం ఏంటంటే మా పెద్దలు ఆనాడు వేసిన బాటలో మేము కూడా ఇంకా అదే రకంగా నడాలని గ్రామస్తులందరూ కూడా ఐక్యతతో ముందు మేమే కాకుండా మా చుట్టుపక్కల గ్రామాలు కూడా మాతో కలిసి ఈ యొక్క విజయంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని
విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.